ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. శ్రీనివాస మంగాపురంలో వార్షిక పవిత్రోత్సవాలకు అంకురార్పణ. శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో యాగశాల క్రతువులు. తిరుపతిలో శ్రీరామయంత్ర రథయాత్ర ప్రారంభం. ప్రత్యేక పూజలు నిర్వహించిన కంచి పీఠాధిపతి శ్రీ విజయేంద్ర సరస్వతి స్వామీజీ. గూడూరులో శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి పల్లకీ ఉత్సవం. సహస్ర దీపాలంకార సేవలో శ్రీదేవి భూదేవి సమేత స్వామివారి దర్శనం. అభిషేక ద్రవ్యాలలో ఆదిత్యుని అభయ ప్రదానం. నంద్యాల జిల్లా ఆత్మకూరులో ఆరోగ్య ప్రదాతకు భక్తుల నీరాజనం. తిరుపతి సమీపంలోని శ్రీనివాస మంగాపురంలో కొలువైన శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో వార్షిక పవిత్రోత్సవాలకు ఆదివారం సాయంత్రం శాస్త్రోక్తంగా అంకురార్పణ జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా ఉన్న శ్రీనివాస మంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయంలో పవిత్రోత్సవాలు శాస్త్రోక్తంగా ప్రారంభమయ్యాయి. ఏడాది పొడవునా ఆలయంలో తెలిసి తెలియక జరిగే దోషాల నివారణార్థం పవిత్రోత్సవాలను నిర్వహించడం ఆనవాయితీ. 3 రోజుల పాటు జరిగే ఈ పవిత్రోత్సవాల్లో భాగంగా తొలి రోజైన ఆదివారం సాయంత్రం శ్రీవారి సర్వ సైన్యాధ్యక్షుడైన విశ్వక్సేనుల వారిని బంగారు తిరుచిపై సర్వాలంకార భూషితంగా కొలువు తీర్చారు. ఆపై మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ ఆలయ మాడవీధులలో ఊరేగింపు నిర్వహించి ఆలయ ముఖమండపంలో కొలువు తీర్చారు. అనంతరం అర్చక స్వాములు కలశ స్థాపన, కలశ పూజ, పుణ్యాహవచనం, విశ్వక్సేన ఆరాధన, మేధిని పూజ, మృత్సంగ్రహణం తదితర వైదిక కార్యక్రమాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. అర్చక స్వాములు సేకరించిన పుట్టమన్నును శిరస్సున పెట్టుకుని మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ ఊరేగింపుగా ఆలయంలోని యాగశాలకు వేంచేపు చేసి శాస్త్రోక్తంగా పవిత్రోత్సవాలకు అంకురార్పణ జరిపారు. తిరుపతిలోని కంచి కామకోటి పీఠంలో ఆదివారం పీఠాధిపతి శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి స్వామీజీ శ్రీరామయంత్ర రథయాత్రను ప్రారంభించారు. జనవరి మొదటి వారంలో అయోధ్యలోని రామాలయంలో శ్రీరామయంత్రాన్ని ప్రతిష్ఠించనున్నారు. కంచిలోని శ్రీ కంచి కామకోటి పీఠాధిపతి శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి స్వామీజీ అనుజ్ఞ మేరకు కంచిలోని కామాక్షి అమ్మవారి ఆలయంలోని శ్రీరామయంత్రం తరహాలోని నూతనంగా స్వర్ణ శ్రీరామయంత్రాన్ని రూపుదిద్దారు. ఈ శ్రీరామయంత్రానికి తిరుపతిలోని కంచి కామకోటి పీఠంలో వేద మంత్రాల నడుమ కంచి పీఠాధిపతి పూజాధికాలు నిర్వహించి మహామంగళ హారతులు సమర్పించారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో స్వామీజీ అనుగ్రహ భాషణం చేస్తూ శ్రీరామయంత్రం రథయాత్ర నేటి నుండి ప్రారంభమై నవంబర్ 16వ తేదీకి అయోధ్యకు చేరుతుందని తెలిపారు. తిరుమల
తిరుమల శ్రీవారి పాదపీఠం తిరుపతి నుండి ఈ రథయాత్ర ప్రారంభమై ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల మీదుగా సుమారుగా 2000 కిలోమీటర్ల దూరం ప్రయాణించి అయోధ్యకు చేరుకుంటుందని పేర్కొన్నారు. అయోధ్యలోని కరసేవకపురంలోని చిన్మయ సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో నవంబర్ 18వ తేదీ నుండి 2025 జనవరి 1వ తేదీ వరకు 45 రోజుల పాటు జరిగే శ్రీ మహానారాయణ దివ్యరుద్ర సహిత శతసహస్ర చండీ విశ్వశాంతి మహాయాగంలో ఈ రామయంత్రానికి శాస్త్రోక్తంగా పూజలు జరుగుతాయని, అనంతరం అయోధ్యలోని రామాలయంలో శ్రీరామ యంత్రాన్ని ప్రతిష్ఠించనున్నారని వివరించారు. భగవంతుణ్ణి నమ్ముకుని, శాస్త్రాన్ని నమ్ముకుని, ఆత్మ నియంత్రణంతో ఆచరించే గొప్ప దేశం మన సంస్కృతి. ఆ ధర్మాన్ని ప్రచారం చేయటానికే వేదః ప్రాచేతసాదాసీత్ సాక్షాత్ రామాయణాత్మన అని రామాయణ స్వరూపంలో వేదం యొక్క అభిప్రాయాన్ని రాముల వారు ఆచరించి చూపించారు. ఆయన వనవాసం వస్తున్నారు. వనంలో దండకారణ్యంలో ప్రవేశం చేశారు. ప్రవేశం చేసినప్పుడు కవి చెప్తున్నారు, వివేశ దండకారణ్యం ప్రత్యేకంచ సతాం మనః. ఆయన వనంలో ప్రవేశం చేసినారనేది మాత్రం కాదు, ఒక్కొక్క మంచి మనిషి యొక్క మనసులో కూడా ప్రవేశం చేశారు. ఆ త్యాగము, తపస్సు, సత్యము అలాంటి ఆచరణ ద్వారా ఆచరించి చూపించారు ఆయన రాముల వారు. అలాంటి రాముల వారి యొక్క దేశంలో, ఈ దేశంలో ఇక్కడ ఆయన పుట్టడం అనేది మన యొక్క మహద్భాగ్యము. ఈ దేశంలో ఆయన ఈ స్వరూపం తీసుకుని ఇక్కడంతా వచ్చేసి, ఈ ప్రదేశం అంతా వచ్చి, ఈ ఆంధ్ర, ఈ తమిళనాడు ఇదంతా వచ్చి రామేశ్వరం వచ్చి రాముల వారి ద్వారా అక్కడ రామేశ్వరం ప్రతిష్ఠ జరిగింది. 1,00,000 చండీ యాగం, 45 రోజులు మండల దీక్ష. ఇలా ఈ పెద్ద యాగాన్ని, గొప్ప యాగాన్ని ఇన్ని రోజులు కల్పవాసం అంటారు గంగా తీరంలో, ఈ 45 రోజులు. అలా ఈ భూమండలానికి నాయకుడైన ఈ రాముల వారి యొక్క అనుగ్రహాన్ని పొందే విధంగా ఈ మండల కాలం ఈ చండీ యాగం అనేది, మామూలుగా చండీ యాగం జరుగుతుంది, నవచండీ జరుగుతుంది, శతచండీ జరుగుతుంది, సహస్ర చండీ జరుగుతుంది, అయుత చండీ జరుగుతుంది. 1,00,000 చండీ యాగం కోసం ఇక్కడ ఆంధ్రదేశం నుంచి మంచి మంచి కార్యక్రమాలన్నీ కూడా ఆంధ్రదేశ ప్రజలు ముఖ్యంగా మన దేశంలో చేస్తూ ఉంటారు. ఇక్కడి నుంచి ఆంధ్రదేశం నుంచి ఈ యాగానికి ఏర్పాటు చేయటం అనేది ఆంధ్రదేశం యొక్క ప్రజలకి మంచి గౌరవమైన విషయము. ఈ వెంకటేశ్వర స్వామి క్షేత్రం నుంచి ఇది మొదలవుతుంది రామచంద్ర రథయాత్ర. ఈ సంకల్పము ఇక్కడ మన వెంకటేశ్వర స్వామి యొక్క గర్భగుడిలో మీరు చూస్తే రాముల వారి యొక్క పంచధాతు మూర్తి, ఉత్సవమూర్తులు ఉన్నాయి. రాముల వారు ప్రతి పునర్వసు నక్షత్రపు రోజు అక్కడ మాడవీధి ప్రదక్షిణం చేయటం ఇది ఇప్పటికీ జరుగుతున్న విషయము. అందుకని రాముల వారికి ఈ తిరుపతికి ఉండే సంబంధము, మన కింద తిరుపతిలో రాముల వారి గుడి అయితే ఉన్నది, గర్భగుడిలో వెంకటేశ్వర స్వామి గుడి పక్కనే రాముల వారు కూడా ఉండటం అనేది ఈ దీంట్లో ఒక గొప్ప విశేషము. అలాంటి పుణ్యక్షేత్రం నుంచి ఈ కార్యక్రమం మొదలుపెట్టి శ్రీరామ యంత్రం, మహాతంత్ర, మహాయంత్ర, మహామంత్ర అని లలితా సహస్రనామంలో మనం చదువుకుంటున్నాం. అలా మహాయంత్రమైన మహత్తరమైన యంత్రం, ఆ బ్రహ్మస్తంభ కల్ప పర్యంతం ఈ దుష్ట శిక్షణం, శిష్ట రక్షణం చేయటానికి హనుమతాకారయన్ అన్నారు. అలా ఆంజనేయ స్వామి అనుగ్రహంతో ఈ రాముల వారి యొక్క సేవలో ప్రజలందరూ కూడా కలుసుకుని అమ్మవారి ఆశీర్వచనము, వెంకటేశ్వర స్వామి యొక్క ఆశీర్వచనము, రాముల వారు ఆంజనేయ స్వామి యొక్క బుద్ధిర్బలం, యశో ధైర్యం, నిర్భయత్వం, అరోగత, అజాడ్యం, వాక్పటుత్వంచ హనుమస్మరణాత్ భవేత్ అని మన దేశంలో అన్ని గుళ్ళు కూడా ఇంకా మంచి భవ్యంగా, దివ్యంగా ప్రజలందరికీ కూడా తిరుపతి లాంటి ఒక ప్రేరణ, స్ఫూర్తిదాయకమైన ధార్మిక కేంద్రంగా అది మంచి వికాసం పొందడానికి కలియుగ ప్రత్యక్ష దైవమైన వెంకటేశ్వర స్వామిని కోరుకుంటున్నాము. అనంతరం భక్తుల రామనామ స్మరణల నడుమ శ్రీరామ యంత్రాన్ని కంచి కామకోటి పీఠానికి చెందిన హిందూ ధర్మ ప్రచార రథంలో కొలువు తీర్చారు. ఆపై స్వామీజీ భక్తులచే రామనామ స్మరణ చేయించారు.
పిమ్మట శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి స్వామీజీ టీటీడీ జేఈఓ వి వీరబ్రహ్మం జెండా ఊపి శ్రీరామయంత్ర రథయాత్రను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో అన్నమాచార్య ప్రాజెక్ట్ డైరెక్టర్ ఆకేళ్ల విభీషణ శర్మతో పాటు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. గూడూరు పట్టణంలో శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో పల్లకి సేవ వైభవంగా జరిగింది. తొలుత శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివార్ల ఉత్సవమూర్తులను స్వర్ణాభరణాలు, పరిమళ భరిత పూలమాలలతో విశేష అలంకరణ చేసి తిరుచిపై కొలువు తీర్చారు. అనంతరం వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయ ప్రాంగణంలో ఊరేగింపు జరిపారు. సేవింపరు జనులాలా చేరి మొక్కరో, సేవింపరు జనులాలా చేరి మొక్కరో, భావింపనున్నాడిందరి భాగ్యము వలెను, భావింపనున్నాడిందరి భాగ్యము వలెను, సేవింపరో జనులాలా చేరి మొక్కరో, భావింపనున్నాడిందరి భాగ్యము వలెను, సేవింపరో జనులాలా చేరి మొక్కరో. ఆపై ఓంజల్ మండపంలో స్వామి అమ్మవార్లను కొలువతీర్చి శాస్త్ర దీపాలంకరణ సేవను వైభవంగా నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో ఓంజల్ సేవలో భక్తి శ్రద్ధలతో పాల్గొన్నారు. జలకమాడి ఉన్నాడు సర్వేశ్వరుడు, నీకు కలిగిన మంచి నల్ల కలువవలే, జలకమాడి ఉన్నాడు సర్వేశ్వరుడు, నీకు కలిగిన మంచి నల్ల కలువవలే, ఎలమి కప్పుర కాపు ఎదె చాతుకున్నవాడు, ఎలమి కప్పుర కాపు ఎదె చాతుకున్నవాడు, వెలలేని ఎట్టి పెద్ద వెండి కొండవలేను, వెలలేని ఎట్టి పెద్ద వెండి కొండవలేను. నంద్యాల జిల్లా ఆత్మకూరు మండలం పార్లపల్లి గ్రామంలో కొలువైన శ్రీ సూర్యనారాయణ స్వామివారి ఆలయంలో అభిషేకం ఘనంగా నిర్వహించారు. గర్భాలయంలో ఛాయాదేవి సమేతుడై కొలువైన ఆదిత్యుని మూల విరాట్టుకు అర్చక స్వాములు పాలు, పెరుగు, తేనె తదితర పంచామృతాలు, పసుపు, కుంకుమ, పవిత్ర జలంతో శాస్త్రోక్తంగా అభిషేకం చేశారు. అనంతరం తులసి దళాలు, పూలమాలలతో అలంకరణ చేసి అర్చనాదులు నిర్వహించి ఆనంద కర్పూర నీరాజనాలు సమర్పించారు. తిరుపతికి సమీపంలోని నారాయణవనం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో శనివారం సాయంత్రం ఓంజల్ సేవ మనోహరంగా జరిగింది. టీటీడీకి అనుబంధంగా ఉన్న ఈ ఆలయంలో ప్రతి శనివారం ఓంజల్ సేవను జరుపుతారు. ఈ సందర్భంగా అర్చకులు శ్రీదేవి భూదేవి సమేత స్వామివారికి బంగారు రత్నాభరణాలు, పూలమాలలతో దివ్య శోభితంగా అలంకరణ చేసి ఆవరణలోని ఓంజల్ మండపంలో వేంచేపు చేశారు. బాజా భజంత్రీలు, సన్నాయి వాయిద్యాల నడుమ శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఓంజల్ సేవ కనుల పండుగ సాగింది. ఇక తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా ఉన్న చిత్తూరు జిల్లా నగరిలోని శ్రీ కర్య మాణిక్య స్వామి ఊంజల్ సేవ నేత్రపర్వంగా జరిగింది. శ్రీదేవి భూదేవి సమేత స్వామివారిని అర్చకులు రత్నాభరణాలు, సుగంధ పూలమాలలతో అలంకరించి ఊయలలో వేంచేపు చేశారు. భక్తి సంకీర్తనలు, మేళ తాళాల నడుమ స్వామివారి ఊంజల్ సేవ కమనీయంగా జరిగింది. నారాయణుడీతడు నరులాలా, నారాయణుడీతడు నరులాలా, మీరు శరణనరు మిమ్ముగా చేని
శరణనరో మిమ్మోగాచేని నారాయణుడీతడు నరులాలా నారాయణుడీతడు నరులాలా తెలంగాణ రాష్ట్రం కరీంనగర్లోని శ్రీ యజ్ఞవరాహస్వామి వారి దేవాలయంలో వైభవపేతంగా జరిగిన వార్షిక బ్రహ్మోత్సవాలు ధ్వజ అవరోహణంతో పరిసమాప్తమయ్యాయి. ఉత్సవాలలో చివరి రోజున అర్చకులు ఆలయంలోని యాగశాలలో పలు వైదిక క్రతువులను నిర్వహించారు. ఆపై మూలమంత్ర హోమాలను జరిపి మహాపూర్ణాహుతి సమర్పించారు. వసుధ లక్ష్మి సమేత శ్రీ యజ్ఞ వరాహస్వామి వారిని సుందర శోభితంగా అలంకరించి ఆలయ ఆవరణలోని ధ్వజస్తంభం వద్ద కొలువు తెచ్చారు. బాజా భజంతీల నడుమ బ్రహ్మోత్సవాలకు విచ్చేసిన సకల దేవతలకు వీడ్కోలు పలుకుతూ ధ్వజ అవరోహణం నిర్వహించారు. ఇక వార్షిక బ్రహ్మోత్సవాలలో చివరి రోజున శ్రీ యజ్ఞ వరాహ స్వామివారి పుష్పయాగ మహోత్సవం ఘనంగా జరిగింది. బ్రహ్మోత్సవాలలో తెలిసి తెలియక జరిగే దోషాల పరిహారార్థం పుష్పయాగాన్ని నిర్వహిస్తారు. ఈ క్రమంలో వసుధ లక్ష్మి సమేత శ్రీ యజ్ఞ వరాహ స్వామివారిని శోభాయమానంగా అలంకరించి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన చక్కటి వేదికపై వేంచేపు చేశారు. విశ్వక్సేనారాధన, పుణ్యాహవచనం, సంకల్ప పూజలు జరిపారు. అనంతరం మల్లెలు, కనకాంబరాలు, రోజా, సంపెంగ, చామంతి, జాజులు తదితర 11 రకాల పుష్పాలు, తులసి, మరువం వంటి పత్రాలతో స్వామి అమ్మవార్లకు పుష్పయాగాన్ని నయన మనోహరంగా నిర్వహించారు. భక్తులు పుష్పయాగంలో దివ్య సుందరంగా అనుగ్రహిస్తున్న స్వామి అమ్మవార్లను దర్శించుకొని పరవశులయ్యారు. సృష్టిలో అద్భుతమైన ఆధ్యాత్మిక శక్తికి మరో రూపం అమ్మ. అపురూపమైన ఆప్యాయతకు అసలైన నిర్వచనం అమ్మ. అల్లరి కన్నయ్యకు కొసరి కొసరి తినిపించిన, చెట్టుకు కట్టి మందలించిన అమ్మ ప్రేమ ముందు భగవంతుడు సైతం పసిపిల్లాడిలాగా మారి మారం చేస్తాడు. కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ఆశ్రయమిచ్చి ఆకలి తప్పులు తీర్చిన మహితాత్మురాలు వకుళమాత. తిరుపతి సమీపంలోని పేరూరు బండపై నెలవైన తిరుమల శ్రీవారి మాతృమూర్తి శ్రీ వకుళమాత దేవాలయంపై విశేష కథనం మీకోసం. మాతృదేవో భవ అనే ఆర్యోక్తికి సాక్షాత్కార రూపం శ్రీనివాసుడి మాతృమూర్తి వకుళమాత. ఆ తల్లి త్రేతాయుగంలో శబరిగా, ద్వాపరయుగంలో యశోదగా, కలియుగంలో వకుళ మాలికగా నిత్యం దేవదేవుని సేవలో మమేకమై పునరంకితమై తరించింది. అవతారమూర్తిగా కాక అలిగి వెళ్లిన సతిని వెతుకుతూ వైకుంఠాన్ని వీడి భూలోకంలో వెంకటాచలంపై అడుగిడిన శ్రీనివాసుడికి ఆశ్రయమిచ్చి కోరి కోరి తినిపించింది. తల్లి ప్రేమకు అపూర్వ నిర్వచనంగా నిలిచింది వకుళమాత. పద్మావతి శ్రీనివాసులకు వివాహం జరిపించి నిత్య కళ్యాణ చక్రవర్తి కళ్యాణ వైభోగాన్ని కన్నులారా తిలకించింది వకుళాదేవి. అందుకు గుర్తుగా నేటికి తిరుమల శ్రీవారి ఆలయంలో పోటు అనే వంటశాలలో శ్రీ వకుళమాత సన్నిధి నిర్మితమై ఉంది. అమ్మవారు తన కుమారుడికి మధురమైన ఆరగింపులు ఏ విధంగా నివేదిస్తున్నారో అని ఎల్లవేళలా పర్యవేక్షిస్తుంటారని పురాణ కథనం. ఇలా పరిపరి విధాల పరమాత్ముని సేవలో మమేకమై పునరంకితమైన వకుళాదేవి విశిష్టతను భక్తలోకానికి మరింత చేరువ చేసే క్రమంలో తిరుపతి సమీపంలోని పేరూరు బండపై శతాబ్దాలుగా నిద్రాణమై శిథిలావస్థలో ఉన్న వకుళామాత ఆలయాన్ని టీటీడీ జీర్ణోద్ధరణ చేసి కుంభాభిషేకం నిర్వహించి భక్తులకు దర్శనం కల్పించింది.
వెంకటాచల పర్వతానికి దక్షిణ నైరుతి దిక్కులో పచ్చటి పంట పొలాల మధ్యలో చక్కని నీటి అగడ్తలతో విలసిల్లుతున్న ఎత్తైన శిలామయమైన శంఖులాంటి శిఖరం అందంగా దర్శనమిస్తుంది. ఆ శిలామయ పర్వతాగ్రాన తూర్పుముఖంగా వెలసిన ఆలయమే శ్రీ వకుళమాత దేవాలయం. బ్రహ్మాండ, స్కాంద, వరాహ పురాణాలలో కూడా వర్ణించిన వకుళమాత దివ్య చరిత్రను గుర్తిరిగి ప్రపంచంలోని హరిభక్తుల మనోవాంఛితాన్ని గౌరవిస్తూ ఈ పవిత్ర యజ్ఞానికి టీటీడీ శ్రీకారం చుట్టింది. ఇప్పుడొక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీణుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. వినరో భాగ్యము. వినరో భాగ్యము విష్ణు కథ. వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్విబిసి ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి. ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్విబిసి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్విబిసి ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి. తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. శ్రీకాకుళం జిల్లా పాలకొండలో గౌరీ పౌర్ణమిని పురస్కరించుకుని నందిమ ఉత్సవాలు వైభవంగా నిర్వహించారు. ఏటా 9 రోజుల పాటు ఘనంగా జరిగే ఉత్సవాల్లో భాగంగా నందీశ్వరునిపై సర్వాంగ శోభితంగా కొలువు తీరిన శ్రీ గౌరీ పరమేశ్వరుల మూర్తులకు అర్చక స్వాములు విశేష పూజాధికాలు నిర్వహించారు. ఆపై విశేష అలంకారంతో అలంకరించిన ప్రత్యేక వాహనంపై కొలువు తీర్చి పురవీధులలో ఊరేగింపు జరిపారు. విద్యుత్ దీపకాంతులు, బాణసంచ వెలుగులు, భక్తజన బృందాల కోలాటాలు, పౌరాణిక పాత్రధారులతో నందిమ్మ ఉత్సవం ఆశాంతం అత్యంత కోలాహలంగా జరిగింది. విశాఖ జిల్లా నక్కపల్లి మండలం ఉపమాకల్లోని శ్రీ కల్కి వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో భగవద్గీత పారాయణం ఘనంగా జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా ఉన్న ఈ ఆలయంలో ఏకాదశిని పురస్కరించుకుని ముందుగా గర్భాలయంలో శ్రీదేవి భూదేవి సమేతులై కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామివార్ల మూలమూర్తులకు అర్చక స్వాములు పాంచరత్ర ఆగమోక్తంగా అర్చనాదులు నిర్వహించి ఆనంద కర్పూర నీరాజనాలు సమర్పించారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో సుమారు 500 మంది భక్తులు ముక్త కంఠంతో భగవద్గీతను పారాయణం చేసి తీర్థప్రసాదాలను స్వీకరించారు. ఒంగోలులోని శ్రీ కుర్తాలం పీఠపాలిత శ్రీగిరి వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో లోక కళ్యాణార్థం సుదర్శన హోమం జరిగింది. యాగశాలలో ఋత్వికులు కలశ స్థాపన, కలశ పూజ, పుణ్యాహవాచనం చేసిన అనంతరం పవిత్ర హోమ ద్రవ్యాలతో ఆగమోక్తంగా సుదర్శన హోమం నిర్వహించారు. ఆపై సుదర్శన చక్రతాల్వార్కు మంగళ నీరాజనాలు సమర్పించారు. దేవస్థాన నిర్వాహకులతో పాటు భక్తులు అధిక సంఖ్యలో సుదర్శన హోమంలో భక్తి ప్రపత్తులతో పాల్గొన్నారు.
నగరం పప్పుల వీధిలో కొలువైన శ్రీ సౌభాగ్య సరస్వతి అమ్మవారి ఆలయంలో మహాకుంభాభిషేక మహోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. 5 రోజుల పాటు జరిగే ఉత్సవాలలో భాగంగా హోమాలు, అభిషేకాలు తదితర క్రతువులను వేదోక్తంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా కుర్తాలం పీఠాధిపతి శ్రీ సిద్ధేశ్వరానంద భారతి స్వామివారి ఆధ్వర్యంలో శ్రీ సౌభాగ్య సరస్వతి అమ్మవారి విగ్రహంతో పాటు పరివార దేవతామూర్తుల నూతన విగ్రహాలకు పూజాదికాలు, శయనాది వాసోత్సవాలు శాస్త్రోక్తంగా నిర్వహించారు. విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని నవరత్నాలు, పంచలోహాలు, నాణ్యాలను భక్తి శ్రద్ధలతో సమర్పించారు. తిరుమలలోని ఆస్థాన మండపం ఆదివారం గోవిందనామ సంకీర్తనంతో మార్మ్రోగింది. విజయవాడకు చెందిన శ్రీ గోవిందనామ ప్రచార సేవా సంఘం ఆధ్వర్యంలో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన సుమారు 1000 మంది భక్తులతో కోటి గోవిందనామార్చన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. భక్తులు శ్రీవారి నామాలను నిర్విరామంగా పఠిస్తూ భక్తి తన్మయత్వంలో ఓలలాడారు. శ్రీవారి చెంత కోటి గోవిందనామార్చన జరిపే మహద్భాగ్యాన్ని కల్పించిన తిరుమల తిరుపతి దేవస్థానంకు నిర్వాహకులు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేశారు. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, భక్తవత్సల గోవింద, భాగవత ప్రియ గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద. వరంగల్ జిల్లా ధర్మసాగర్ మండలం క్యాతంపల్లిలో కొలువైన శ్రీ నవనాగ సుబ్రహ్మణ్య స్వామివారి ఆలయంలో విశేష ఉత్సవాలను వేడుకగా నిర్వహించారు. ఆశ్లేష నక్షత్రాన్ని పురస్కరించుకుని అర్చకులు శరవణ భవుని సన్నిధిలో ఆశ్లేష బలి సమర్పణ చేశారు. అనంతరం తపోభూమిగా వెలిసిల్లుతున్న నవనాగ సుబ్రహ్మణ్య స్వామివారికి అభిషేకం జరిగింది. భక్తులు పవిత్ర పరిమళ ద్రవ్యాలను కలశాల్లో నింపుకుని ఊరేగింపుగా ఆలయానికి చేరుకోగా అర్చకులు ఆ సుగంధ ద్రవ్యాలతో కార్తికేయునికి కనుల పండుగ అభిషేకం చేసి హారతులు అందజేశారు. స్వామి శ్రీ సుబ్రహ్మణ్య, స్వామి శ్రీ సుబ్రహ్మణ్య, తారకాంతక దివిజనాయక, తారకాంతక దివిజనాయక, బాల సుబ్రహ్మణ్య, స్వామి శ్రీ సుబ్రహ్మణ్య. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని మార్కెట్లో కొలువైన శ్రీ దుబ్బ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో విశేష అర్చనలు జరిగాయి. ఆశ్వీజ మాసం శనివారాన్ని పురస్కరించుకుని అర్చకులు స్వామివారికి ప్రాతకాల నిత్యార్చనలు జరిపారు. ఆపై పూలమాలలు, ఆభరణాలతో సర్వాంగ సుందరంగా అలంకరించి అష్టోత్తర శతనామార్చన జరిపి ధూపదీప నైవేద్యాలు, మహామంగళహారతులు సమర్పించారు. భక్తులు గోవిందనామ స్మరణలు చేస్తూ స్వామివారిని సేవించారు. విశాఖపట్నం సనత్ నగర్లో కొలువైన శ్రీ ఉమారామలింగేశ్వర స్వామివారి ఆలయంలో నవగ్రహ పూజలు విశేషంగా నిర్వహించారు. ముందుగా గర్భాలయంలోని శ్రీ ఉమామహేశ్వర స్వామివారికి ప్రత్యేక పూజలు జరిగాయి. అనంతరం నవగ్రహ మండపంలో నవగ్రహాలకు అష్టోత్తర శతనామావళి సహితంగా పూజలు జరిపి మంగళ నీరాజనాలు సమర్పించారు. ఆపై భక్తులు స్వయంగా నవగ్రహ దేవతలకు తైలాభిషేకం, పంచామృతాభిషేకాలు నిర్వహించి దోష నివారణ పూజలు జరుపుకున్నారు. భగవంతుడి సృష్టిలోని అందాన్నంతటినీ అద్భుతంగా ఆవిష్కరించేవి పుష్పాలు. వర్ణశోభితంగా చూడగానే ఆకట్టుకుంటూ సుగంధాలను వెదజల్లుతూ మనసుకు హాయి గొలిపే పుష్పాలు పరంధాముడి పాదాల చెంతకు చేరగానే తమ జన్మ ధన్యమైందని తలుస్తూ మరింతగా వికసిస్తాయి. భగవంతుని పాదసేవలో తరించిన పుష్పాలతో టీటీడీ అపరూప కళాఖండాల తయారీకి శ్రీకారం చుట్టింది. ఆ విశేషాలు మీకోసం. దేవతామూర్తులకు అలంకరించిన పుష్పాలకు వన్నెలద్దుతూ తిరుమల తిరుపతి దేవస్థానం సరికొత్త రూపాన్ని ఆవిష్కరించి భక్తుల ముంగిళ్లకు చేరవేస్తోంది.
ఎన్నో ఉత్తమోత్తమమైన కార్యక్రమాలను రూపొందిస్తూ భక్తుల ఆదరణ చూరగొంటోన్న టీటీడీ అదే బాటలో పయనిస్తూ మన ముందుకు తీసుకొచ్చిన మరో అద్భుత ప్రయోగమే డ్రై ఫ్లవర్ టెక్నాలజీతో రూపొందించిన దేవతామూర్తుల చిత్రరూపాలు. సర్వశుభాలను సన్మంగళాలను సిద్ధింపచేయడంతో పాటు మానసిక ప్రశాంతతను ప్రసాదించే భగవంతుని ఆరాధనలో, ముఖ్యంగా నిత్యపూజా విధానంలో, మన సనాతన ధర్మ సంప్రదాయంలో పుష్పాల స్థానం ఎనలేనిది. సున్నితమైన సుగంధభరిత పుష్పాల సేవతో భగవంతుడు ప్రసన్నమవుతాడు. ఎన్నో సుగుణాలతో, నిత్య వికాసంతో పరిమళించే పుష్పాలతో టీటీడీ చేపట్టిన వినూత్న ప్రయత్నమే పుష్ప ప్రసాదం. తిరుపతికి సమీపంలోని టీటీడీ అనుబంధ ఆలయాలలో భగవత్ కైంకర్యాలలో ధరించిన పూలను ఉపయోగించి డ్రై ఫ్లవర్ టెక్నాలజీతో దేవతామూర్తుల ఫోటో ఫ్రేమ్లతో పాటు ఆకట్టుకునే కళాకృతులు అత్యద్భుతంగా రూపుదిద్దుకుంటున్న ప్రయోగమే ఈ పుష్ప ప్రసాదం. ఇలా టీటీడీ రూపొందించిన ఫోటో ఫ్రేమ్లకి భక్తుల నుండి విశేష ఆదరణ లభిస్తోంది. తిరుమల శ్రీవారు, శ్రీ పద్మావతి అమ్మవారు, వకుళామాత, ఇలా అన్ని రకాల దేవతామూర్తుల కళారూపాలు ఎంతో ఆహ్లాదభరితంగా ఆధ్యాత్మిక సౌగంధాల గుబాళింపులతో అందంగా ఫోటో ఫ్రేమ్లలో ఇమిడిపోతున్నాయి. అదేవిధంగా సెలీ కాజల్తో పుష్పాలను ఎండబెట్టి, రెజిన్తో పేపర్ వెయిట్స్, క్యాలెండర్లు, కీ చైన్లు, పెన్ స్టాండ్స్ తదితర ఉత్పత్తులను అందంగా తయారు చేస్తున్నారు. ఇందుకోసం 2021వ సంవత్సరం సెప్టెంబర్ 13వ తేదీ డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయంతో టీటీడీ ఒప్పందం కుదుర్చుకుంది. ఇందులో భాగంగా 83 లక్షలతో పరికరాలు, శిక్షణకు టీటీడీ నిధులు సమకూర్చింది. తిరుపతిలోని ఉద్యానవన విశ్వవిద్యాలయం పరిశోధనా కేంద్రంలో స్వయం సహాయక సంఘాలకు చెందిన 350 మంది మహిళలకు ప్రత్యేకంగా డ్రై ఫ్లవర్ టెక్నాలజీపై శిక్షణనిచ్చారు. రోజూ 200 మంది మహిళలు స్వామి అమ్మవార్ల ఆకృతులను, వివిధ కళాకృతులను A4 సైజులో తయారు చేస్తున్నారు. అత్యద్భుతంగా రూపుదిద్దుకుంటున్న ఈ కళాఖండాలను తిరుమల క్షేత్రంతో పాటు టీటీడీ స్థానిక ఆలయాల్లో, దేశంలోని పలు ప్రదేశాల్లో నిలవై ఉన్న టీటీడీ సమాచార కేంద్రాలలో భక్తులకు అందుబాటులో ఉంచారు. ఆధ్యాత్మికత, సృజనాత్మకతల మేలు కలయికతో సుగంధాలతో రూపుదిద్దుకున్న ఈ కళారూపాలు ఇటు ప్రముఖుల నుండి అటు సామాన్య భక్తుల వరకు ఎందరినో ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాలు మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.